హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వాస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. సో మనం ఈ వీడియోలో స్టోరీ మేకింగ్ అనేది ఎలా చేయబోతున్నామో చూద్దాం గైస్. స్టోరీ మేకింగ్. సో ఒక విలేజ్లో ఒక ఫార్మర్ ఉండేవాడు. దేర్ వాజ్ అ ఫార్మర్ ఇన్ ద విలేజ్. అతనికి ఒక అందమైన భార్య ఉండేది. హీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ వైఫ్. అతను రోజు తన భార్యతో మొక్కలకు నీళ్లు పోయించేవాడు. He used to get his wife to water the plants daily. లేదు అంటే ఇలా కూడా చెప్పచ్చు. He used to get the plants watered by his wife daily. ఓకేనా? సో ఒక రోజు ఏమైందంటే తను తన భార్యకి చేత మొక్కలకు నీళ్లు పోయమని చెప్పాడు. వన్ డే he asked her to water the plants. ఆమె మొక్కలకు నీళ్లు పోయడం మొదలుపెట్టింది. దెన్ she started watering the plants. మొక్కలకు నీళ్లు పోస్తూ ఆమె ఒక పువ్వుని కత్తిరించింది, అంటే తెంపింది. సో వాటరింగ్ ద ప్లాంట్స్, షీ plucked a flower of the plant. నువ్వు ఎందుకు ఆ పువ్వును కత్తిరించావు అని హస్బెండ్ చెప్పాడు. వై డిడ్ యూ pluck the flower of the plant? Husband said. సో ఆమె భయపడింది. ఇది విని ఆమె భయపడింది. ఆన్ హియరింగ్ దాట్ షీ గాట్ స్కేర్డ్. సో నువ్వు ఆ పువ్వుని కత్తిరించి ఉండాల్సింది కాదు, హస్బెండ్ చెప్పాడు. హస్బెండ్ సెడ్, యూ షుడ్ నాట్ హ్యావ్ ప్లక్డ్ దట్ ఫ్లవర్. అండ్ అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయాడు. After that, he went away from there.
నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే అతను అతని భార్యకి డైవర్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్ డే he decided to divorce his wife due to that reason. ఆ రీజన్ వల్ల then she got to know that her husband was going to divorce her due to that reason. And she started crying. ఏడవడం మొదలుపెట్టింది. ఆఫ్టర్ దాట్ తర్వాత ఆమె తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది. షీ వెంట్ టు హర్ హస్బెండ్ ఆమె అడిగింది. ఆస్క్డ్ హిమ్ నేనేం చేశాను, ఎందుకు నాకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ డిడ్ ఐ డూ? వై డూ యూ వాంట్ టు డైవర్స్ మీ? Then husband said, don't you know that, or don't you know what you did yesterday? Then wife said, it was just a mistake. And it was just a flower as well. I didn't kill anyone. Why don't you understand? ఎంత ఆమె చెప్పింది. దెన్ హస్బెండ్ చెప్పాడు. దెన్ హస్బెండ్ సెడ్, వాట్? It was just a flower for you. Even you don't understand how much I feel sad. How much I feel sad.
Even you don't understand how much I feel sad. That had also a life, and it used to give a good smell. Then wife said, husband, please forgive me, husband. I will not do it again. This is the first and last time. And she kept on crying. Seeing her husband felt sad, and he changed. His decision. He changed his decision. And he said to his wife, I have just decided not to divorce you. Hearing this, she felt happy, and they both lived their life happily. That's it, guys. This story, you would say that this is a flower story. Okay, now. So the flower of love. So the flower of love. I would give this title to this story. So నేను ఇస్తాను ఈ స్టోరీకి టైటిల్ ద ఫ్లవర్ ఆఫ్ లవ్. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ గివ్ అ లైక్ టు మై వీడియోస్ గైస్. అదేవిధంగా ఎవరైతే దోస్ హూ వాంట్స్ టు జాయిన్ అవర్ ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ కాంటాక్ట్ us and you will be given more details.